ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనములో నుండి ధ్యానించుకుందాము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఆమెన్. నీతి మార్గము అనగా ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు ఏర్పరిచిన పరిశుద్ధమైన మార్గము, నిష్కలంకమైన మార్గము. అది జీవ మార్గమై ఉన్నది. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను అన్న దేవుని మార్గమే, ప్రభువైన క్రీస్తు వారి మార్గమే జీవము కలిగిన మార్గము. ఆ జీవము కలిగిన మార్గములో మరణమే లేదు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు మనుషుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మరణించి, మరణమునే గెలిచి, 3వ రోజున సజీవునిగా లేచిన దేవుడు కనుక మనము ఈ లోక సంబంధముగా భౌతికముగా మరణించినను, శరీరముగా మరణించినను, పరలోక రాజ్యములో మనము సజీవులమై ఉంటాము. కాబట్టి దేవుని మార్గములో ఏమాత్రము కూడా మరణము లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నీతియుక్తమైన మార్గము, ఇది నిష్కలంకమైన మార్గము. కనుక ప్రభువైన క్రీస్తు వారి మార్గములో, నీతి మార్గములో జీవము కలిగి ఉన్నది కనుక దాని త్రోవలో మరణమునకు ఏమాత్రము కూడా తావులేదు. మనము ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయములో మనము మరణించిన వారిగా, వ్యభిచారములో, విగ్రహారాధనలో, పాపములో మరణించిన వారముగా ఉన్నట్లయితే మనకు జీవమునిచ్చే దేవునిగా ఉన్నాడు. మనకు మరణము లేని త్రోవలు మనము నడిచే వారముగా ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి ఇట్టి మరణము లేని మార్గములో నీవు నడుచుచున్నప్పుడు, దేవుని నీతియుక్తమైన మార్గములో నీవు జీవము కోసరము నీవు వెతుకుచున్నప్పుడు, ఆరాటపడుచున్నప్పుడు, నీకు ఏమి జరిగినా పర్వాలేదు. దేవుని చేతిని నీవు ఏమాత్రము విడిచిపెట్టకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పొలము అనబడినటువంటి లోకమును సరిచేయుటకు, దేవుని ద్వారా సరిచేయుటకు, నాగలి అనబడినటువంటి దేవుని పరిచర్యలో మనము చేతిని వేసి ఉన్నాము కనుక, నాగలి మీద చేయి వేసి వెనుతిరుగువాడు వాడు దేవుని బిడ్డ కాదు. కనుక మనము దేవుని పరిచర్య కోసరము మనము పూనుకొని ఉన్నాము కనుక ఏమి జరిగినా సరే, మరణమే ఎదురైనను, శ్రమలు, ఇరుకులు, వ్యాధులు నిన్ను బాధించినను పర్వాలేదు. దేవుని చేతిని మాత్రము నీవు విడిచిపెట్టవద్దు. నీవెప్పుడైతే దేవుని చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నావో, దేవుడు సమస్త విధమైన రోగమును తొలగించే దేవుడు, సమస్త విధమైన శత్రువులపై యుద్ధము చేసి వారిపైన నీకు విజయాలను దయచేసే దేవుడు, సమస్త విధమైన వ్యాధి బాధలు, శ్రమలు తొలగించి నిన్ను మహిమతో నింపే దేవుడు కనుక, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు గారిని జ్ఞాపకము చేసుకున్నట్లయితే నీవు ఏమి జరిగినా పర్వాలేదు, కానీ దేవుని చేతిని నీవు వీడవద్దు, విడిచిపెట్టొద్దని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతి మార్గములో మనము నడుచుచున్నాము. ఆ మార్గములో మరణమే లేదు కనుక ఏమి జరిగినను పర్వాలేదు. నీవు దేవుని చేతిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మన ఊహకు అందని కార్యాలు చేసే శక్తిగల దేవుని మనము కలిగి ఉన్నాము కనుక, మనకు ఉన్నాడు కనుక మనము ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
డోంట్ ఫియర్. సమస్తము చేయగలిగినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వము చేసే శక్తి కలిగినటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము కనుక మనము ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు. నీవు అడిగిన దానికంటే, నీ ఊహించిన దానికంటే నీకు ఊహకు అందని కార్యాలు చేసే శక్తి గల దేవుని మనము కలిగి ఉన్నామని ఎప్పుడైతే నీ హృదయములో నిశ్చయించుకొని ఉన్నావో, నీ ఊహకందని కార్యాలు చేసే దేవునిగా ఉన్నాడు. నీవు ఏమీ జరిగినను పర్వాలేదు, నీవు దేవుని చేతిని విడిచిపెట్టవద్దు. నీవు నడుచుచున్న మార్గము నీతియుక్తమైనది కనుక, అందులో జీవమున్నది కనుక, ఈ త్రోవలో మరణమే లేదు కనుక నీవు దేవుని చేతిని విడిచిపెట్టాల్సిన అవసరము లేదు. నీ శ్రమలను బట్టి, నీ యొక్క వ్యాధి బాధలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి నీవు దేవునికి ప్రార్థిస్తున్నావేమో, ఇప్పుడే దేవుని వాగ్దానము మన ఎడల నెరవేర్చాలని ప్రభువు ఈ వాగ్దానము మనకిచ్చి ఉన్నాడు. మన ఊహకు అందని కార్యాలు చేసే శక్తిగల దేవుని మనము కలిగి ఉన్నాము కనుక, మనకు ఉన్నాడు కనుక మనము ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఇటు దేవుని కలిగిన మనము ఎందుకు భయపడాలి? సర్వము చేయగల దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని కలిగిన మనము నిశ్చయముగా ఆయన మార్గములో ఉండాలని, ఆయన మార్గములో నడవాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.